నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీని కానీ విద్యార్థులు నిరుద్యోగులు ఇప్పుడు అవన్నీ విన్నాము. విన్న తర్వాత ఈ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారంటే నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ లో జాబులు ఎన్నేని ఉండేది. అసలు వాళ్లకు నిరుద్యోగుల పంతా పట్టదు. అసలు తెలంగాణ రాష్ట్రం మీద సోయి కూడా లేదు, వాళ్లకు కనీస అవగాహన లేదు. ఈ ముఖ్యమంత్రి అనేటైనకు పాలన చేత కాదు, నిరూపించుకున్నాడు. నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ ఏర్పడ్డది. నీళ్లను చెర్లను ఎండబెట్టిండు, డ్యామ్లను ఎండబెట్టిండు, మొత్తం తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా చేస్తున్నాడు. ఇప్పుడు నిరుద్యోగులను ఎవరైతే నిరుద్యోగుల మీద రాజకీయాలు చేసి అశోక్ నగర్లో పోయి సెంట్రల్ లైబ్రరీకి పోయి రాజకీయాలు చేసి మేమస్తాము మీకు ఇస్తాము 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండ్రు. ఆ 2 లక్షల 8 నెలలు అవుతుంది. ఆ 2 లక్షల ఉద్యోగాల డాటాతో కూడిన జాబ్ క్యాలెండర్ను ఎందుకు విడుదల చేయలేకపోయింది ఈ అసమర్థ కాంగ్రెస్ పార్టీ? మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సిని ఎందుకు చేయలేకపోయింది? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను మేము పోస్ట్ పోన్ చేసినాము ఎగ్జామ్స్ను అని చెప్తున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 విద్యార్థులు, గ్రూప్ 4 విద్యార్థులు పోస్టులను పెంచమని ధర్నాలు చేసిర్రు. ఎగ్జామ్లను వాయిదా వేయమని ధర్నా చేసిర్రు. పోస్టులను పెంచమని. పోస్టులను ఎన్ని పెంచిండ్రు? గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు పెట్టిందో, గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో గవే నోటిఫికేషన్లు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో కూడా విద్యార్థులకు న్యాయం జరగలేదుగా? న్యాయం జరిగిందా జరగలేదా? ఇప్పుడు మా ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది అనుకున్నారు నిరుద్యోగులు. ఏం చేయలేకనే కదా నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. లాఠీ చార్జీలు వాళ్ళ మీద ఎట్లా చేస్తున్నారు, నిర్బంధాలు ఎట్లా చేస్తున్నారు. ప్రతి ఒక్క నిరుద్యోగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఆ నిరుద్యోగులందరూ తలలు పట్టుకుంటున్నారు. ఎందుకురా ఈ ప్రభుత్వాన్ని మేము అధికారంలోకి తీసుకొచ్చినాము? ఒక సభ్య మాట సంస్కారం ఉండదు, విషయ పరిజ్ఞానం ఉండదు. అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఏమన్నంటే పక్క పార్టీ ఎమ్మెల్యేలను ఆహ్వానించుడు, పక్క పార్టీ ఎమ్మెల్యేల మీద శాసనసభలల్లా ఆడవాళ్ళు అని చూడకుండా ఇష్టం ఎంత ఇష్టం వస్తే అంత మాట్లాడతారు. దానం నాగేందర్ గారు ఏమన్నారు? ఆయన దమ్ముంటే మా పార్టీ నుండి గెలిచిండు, హైదరాబాద్లో ఒక్కొక్కరిని దీర్ఘనీయమని చెప్తున్నాడు. దమ్ముంటే దానం నాగేందర్ గారు ఇప్పుడు మా పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయర్రి. నీ అవ్వ నువ్వు ఎట్లన్నావో నీ అవ్వలనందరినీ అవమానించినట్టే తెలంగాణలో. ఇది తెలంగాణ ఊత పదం అని చెప్తున్నాడు. ఈ అవ్వలం అందరం కలిసి నిన్ను చిత్తుగా ఓడగొడతాం. అసలు వీళ్లకు ప్రజల మీద పరిపాలన మీద సోయి లేదు. ప్రజాపాలన అన్నారు, ప్రజలను నిండా ముంచిండ్రు. తెలంగాణను 10 ఏళ్ల వెనుకకు తీసుకుపోతున్నారు. రియల్ ఎస్టేట్ డమాల్, నిరుద్యోగులు రోడ్డు మీద, ఆడవాళ్లకు ఏది మహాలక్ష్ములు అది అనేసి 2500 అవి ఇస్తామనేసి చెప్పిర్రు. ఎవ్వి లేవు. 6 గ్యారంటీలు అని చెప్పిర్రు. 13 హామీలు ఇచ్చిర్రు. 420 హామీలు ఇచ్చిర్రు ఎక్స్ట్రాగా. అవన్నీ అసలు ఏవి నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓన్లీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్రీ బస్సు పెట్టి 6 గ్యారంటీలను అమలు చేసినామని చెప్తున్నారు. అసలు ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణం. మళ్ళా తెలంగాణ 10 ఏళ్ల వెనుకబాటు పోవడానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అవుతుంది. రాజు మీరు చెప్పండి. చూస్తే నిజంగా మీరంతా కూడా ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నిజంగానే జాబ్ క్యాలెండర్లో క్లారిటీ లేక ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. చంద్రకాంత్ దయాకర్ గారు కూడా ఏమంటున్నారంటే సరే దీనికి ఒక విధి విధానాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. మరి అది పూర్తిగా మీరు అడిగారు 10 రోజులు లేట్ అయినా పర్లేదు, దాని శాసనసభలో స్పష్టంగా ఉండాలని చెప్పారు. కానీ అర్రిబర్రి ఈరోజు శాసనసభలో దాన్ని రిలీజ్ చేయడం వెనకాల ఏం దాగుందనే తెలియదు. మీరేం చెప్పాలనుకుంటారు చెప్పండి. ముఖ్యంగా